వామ్ వెల్కమ్ ఫ్రెండ్స్, స్వాగతం. వన్యమైత్రేయ ప్రోగ్రాం ఇచ్చేసినటువంటి మిత్రులు, ఆత్మబంధువులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగతం. చాలామంది కొత్త వారు వచ్చారు ఈరోజు. మెనీ న్యూ పీపుల్ హు కేమ్. వి వెల్కమ్ ఎవ్రీవన్. ఒక కాన్సెప్ట్ గురించి మనం చెప్పుకుందాం. చిలుక పలుకులు వర్సెస్ సత్యవాక్కులు. ఈ పదాన్ని ఎక్కువగా మనం వింటుంటాం. చిలుక పలుకులు వాడుతున్నారు అంటే ఒట్టి పుస్తక జ్ఞానం ఏమాత్రం ఉపయోగపడదు. వేల పుస్తకాలు చదివి ఏమాత్రం సాధన లేకపోతే ఆ పుస్తక జ్ఞానం అంతా కూడా శూన్యమే. ఎందుకన్నారు చిలుక పలుకులు? చిలుకకు అన్నీ నేర్పించవచ్చు, భగవద్గీత కూడా చెప్పేస్తుంది. కానీ దాని అనుభవం వస్తుందా? అనుభవం ఎట్లా వస్తుంది? అనుభవ జ్ఞానం ఎలా కలుగుతుంది? సో ప్రపంచమంతా కూడా అనుభవ జ్ఞానం లేని శాస్త్రజ్ఞులు, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు పుస్తకాలు చదివేసేసి అనుభవం ఉన్న వాళ్ళకంటే ఇంకా బాగా చెప్తుంటారు. అనుభవం లేని వారు అనుభవం కలిగిన వారి జ్ఞానం కంటే ఇంకా అద్భుతంగా క్లాసులు చెప్తుంటారు. కానీ అదంతా కూడా శూన్యమే, అదంతా కూడా వ్యర్థమే, ఏమాత్రం ఉపయోగపడదు. సో రెండు పదాలు, యోగము వియోగము. యోగులు వియోగులు. వియోగం అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? మనం పొందాల్సింది పొందకపోయినా దుఃఖంలో ఉన్నప్పుడు చాలా వియోగంలో ఉన్నారు అంటాం. లేకపోతే కొంతమంది ఎవరినైనా కోల్పోయి ఉంటారు, అప్పుడు కూడా వియోగం వస్తుంది. ఇంట్లో ప్రేమించిన వ్యక్తుల్ని, వారి యొక్క సన్నిహితుల్ని కోల్పోయినప్పుడు వాళ్ళకి వియోగం కలుగుతుంది. వియోగం అంటే దుఃఖము, బాధ. యోగము ఆనందానికి హేతువు. యోగం ఎప్పుడు ఆనందం వైపు తీసుకువెళుతుంది, పరమానందం వైపు తీసుకువెళుతుంది. వియోగం ఎప్పుడు దుఃఖం వైపు తీసుకువెళుతుంది. సో అనుభవం కలిగితే యోగము, అనుభవం లేకపోతే వియోగమే. ఇక్కడంతా దుఃఖాల పుట్ట అని చెప్తాం అన్నమాట. ఇక్కడ భూమి మీద జీవితము మొత్తం దుఃఖ సాగరం అని పోలుస్తుంటారు. అంటే ఇది మహాసాగరము, ఇక్కడంతా దుఃఖంతో నిండిపోయి ఉంటుంది. సర్వత్రా దుఃఖం వ్యాపించి ఉంటుంది. ఎందుకు? ఇక్కడ మనం ఎవరమో తెలుసుకోవాలంటే ప్రయత్నం చేయాలి. అప్రయత్నంగా దానికదే ఒకరోజు మనకు తెలిసిపోదు. మన గురించి మనం తెలియడంటే పేర్లు తెలుసుకోవడం కాదు, ఊర్లు తెలుసుకోవడం కాదు, వాటిని తెలుసుకోవడం కాదు, అసలు శిశులైనటువంటి నేనుని తెలుసుకోవాలి. ఆ యోగాన్ని మనం తెలుసుకోవాలి, ఆ యోగ స్థితిని పొందాలి. దానికి సాధన చెయ్యాలి. లేకపోతే మనం పలికే ప్రతి పలుకు కూడా చిలక పలుకులే అవుతాయి. సో చిలక పలుకులు మనం పలుకుతున్నప్పుడు మనకి ఎలా తెలుస్తుంది మనం చిలక పలుకులే పలుకుతున్నామని? ఇప్పుడు అనాది కాలం నుంచి దాహం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా, మానవులంతా కూడా మనం నీటిని తాగుతూ ఉన్నాం కదా. అందరూ నీరు తాగుతాం, దాహం తెచ్చుకోవడానికి నీరు తాగుతాం. మనం ఆ నీరు ఏంటి? ఆ నీటిలో ఏమి కెమికల్స్ ఉన్నాయి, ఆ నీటిలో ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఏ యాటమ్స్ వలన నీరు ఏర్పడింది, ఇవన్నీ తెలుసుకోవాలా? మనము తెలుసుకోవాలండి, తెలుసుకోవాలా? H2O అని తెలుసుకోవాలా?
తెలియకపోయినా కూడా నీరు తాగితే దాహం తీరిపోతుంది కదా. తెలియకపోయినా కూడా H2O, 2 హైడ్రోజన్ యాటమ్స్, ఒక ఆక్సిజన్ యాటము కలిసి నీరు ఏర్పడుతుంది, H2O ఏర్పడుతుంది. ఈ ఫార్ములా తెలియనప్పుడు కూడా, ఈ కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ లేనప్పుడు కూడా అందరూ నీటిని తాగి దాహం తీర్చుకున్నారు. మరి ఇప్పుడు మనం దాని గురించి PhD చేసి H2O కనుక్కున్నాము. ఇప్పుడు దాహం ఏమన్నా ఎక్కువ తీరుతుందా? దానివలన తీరుతుంది అంతే. తెలుసుకున్న తర్వాత కూడా ఈ పరోక్ష జ్ఞానము అన్నీ కూడా ఉపయోగపడతాయి, కొంత ఉపయోగపడతాయి. ఇది కొంత మాత్రమే ఉపయోగపడతాయి, కానీ మనకి నిజంగా దాహం తీర్చబోటి H2O గురించి తెలుసుకుని నీరు అక్కడ ఉన్నా కూడా నీరు తాకపోతే దాన్ని అనాలిసిస్ చేయాలి, నేను సైంటిఫిక్ అనాలిసిస్ చేసుకోవాలి, ఇవన్నీ కనుక్కోవాలి. అది మనకి ఏమాత్రం ఉపయోగపడదు. అందుకే ఎన్ని పుస్తకాలు చదివినా కూడా, లక్షల పుస్తకాలు చదివినా కూడా, కోట్ల పుస్తకాలు చదివినా వేస్ట్. ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్, సాధన చేయకపోతే వేస్ట్. సాధన ఈ మార్గం అంతా కూడా సాధనా మార్గం. సత్యం తెలుసుకోవాలనుకునే వాళ్ళు సాధన చేయాలి. సాధన లేకపోతే శూన్యమే. థియరిటికల్ నాలెడ్జ్ ఏమాత్రం ఉపయోగపడదు. మనమందరం కూడా దాహంతో ఉన్నాం, ఆకలితో ఉన్నాం. ఏ ఆకలి, ఏ దాహంతో ఉన్నాము? ఆత్మజ్ఞానము అనే దాహం ఉంది మనకి. నేనెవరో నేను తెలుసుకోవాలి అనే దాహంగా ఉంది. ఆకలి ఉంది. ఏ ఆకలి ఉందంటే నేనెవరినో తెలుసుకోలేకపోతున్నాను, తెలుసుకోవాలి అనే ఆకలి ఉంది. ఇది భౌతిక దేహానికి సంబంధించింది కాదు. మనం ఆకలి వేసినప్పుడల్లా ఈ పొట్ట ఆకలి అనుకుంటున్నాం. ఇదొక్కటే కాదు, మన లోపల వేరే ఆకలి ఒకటి ఉంది. మన దాహం, నిజమైన దాహము ఆత్మ జ్ఞానం గురించి ఎప్పుడు కూడా మన జీవాత్మ తప్పిస్తూ ఉంటుంది. నేను తెలుసుకోవాలని. అందుకే పుస్తక జ్ఞానము ఏమాత్రం ఉపయోగపడదు. పుస్తకాలు చదవచ్చు, చదవకూడదని కాదు. ఇన్ఫర్మేషన్ ఒక్కటే కాదు, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాకపోతే వేస్ట్. 2 పదాలు ఉపయోగిస్తుంటాం ఎప్పుడు కూడా. ఇన్ఫర్మేషన్ అంటే నాలెడ్జ్, ఒట్టి నాలెడ్జ్, పుస్తక జ్ఞానము. వేదాలు వల్లి చేస్తాం, ఇది చదువుతాం, అది చదువుతాం. కార్లోస్ కాస్ట్రనాడా, సేతు, రామ్థా, భగవద్గీత, ఒట్టి పుస్తక జ్ఞానం వేస్ట్. చదవకూడదని కాదు, ఒట్టి పుస్తక జ్ఞానం మనకి ఏ మాత్రం పడదు. కొంతమందికి అహంకారం కూడా రావచ్చు. నేను చాలా పుస్తకాలు చదివాను, నన్ను అందరికంటే ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కువ ఉంది. కొంతమందికి ఈ యొక్క మానసిక క్షేత్రం, భావనా క్షేత్రంలో మాత్రమే ఉంటారు వారు. ఈ మైండ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ గ్యాదర్ చేసుకుని వాళ్ళు నేను అంతా కూడా నియంత్రించగలను, కంట్రోల్ చేయగలను, నేను చాలా గొప్పవాడిని అని భావన చేస్తుంటారు. కొంత ఈగోని కలుగు చేస్తుంది, అహంకారాన్ని కలుగు చేస్తుంది కూడా. ఎప్పుడైతే ఈ భావనా క్షేత్రం నుంచి ఆత్మక్షేత్రంలోకి మనం అడుగు పెడతామో అదే అనుభవ క్షేత్రము, అనుభవ జ్ఞానము. అనుభవ జ్ఞానం కావాలంటే ధ్యానం చేయాల్సిందే. There is no way out. There is no way out. There is only one way. It is called inward way. బాహ్యంలో ఎన్నో మార్గాలు మనం వెతకచ్చు మన ఆకలి దప్పికలు తీర్చుకోవడానికి. ఆత్మజ్ఞానం అనే ఆకలిని, ఆత్మజ్ఞానం అనే దప్పికను తీర్చుకోవడానికి బాహ్యంలో ఇక్కడ పోవడము, అక్కడ పోవడము, ఇది చేయడము, అది చేయడము, ఏయో చేస్తుంటాం. మన దాహం తీరదు, మన ఆకలి తీరదు. ఒకటి మన ఆకలి, మన దప్పిక, నిజమైన ఆకలి, ఆత్మజ్ఞానం పొందాలనే తపన తీరేది మన లోపలికి వెళ్ళినప్పుడు, మన అంతరంగంలోకి మనం వెళ్ళినప్పుడు.
ఈ పాయింట్ మనం ఈరోజు గట్టిగా పట్టుకుందాం. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రత్యక్ష జ్ఞానము అనేది మాత్రమే మన ఆత్మక్షేత్రంలో నిలబెడుతుంది. అప్పుడు మాత్రమే యోగము అనేది మనకి లభిస్తుంది. వియోగము వెళ్ళిపోతుంది మన జీవితం నుంచి. లేకపోతే మనమంతా కూడా వియోగులుగా ఉన్నాం. వియోగులుగా మనం జడంగా ఒక లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు మన ఆత్మ జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. అలానే ఉండిపోతాం. మనకు కావాల్సింది యోగము. యోగము యొక్క ఇంకొక సాధన మార్గము పేరే ధ్యానము. ఏ ఆలోచనలు లేనటువంటి స్థితి ధ్యాన స్థితి. చిత్త వృత్తుల్ని నిరోధించగలిగే స్థితి కలిగించే ప్రక్రియ ధ్యాన ప్రక్రియ. అందుకే ధ్యానంలో మనం ఈ చిత్తవృత్తుల్ని నిరోధించడానికి, చిత్తవృత్తి నిరోధ అనే స్థితిని పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం, సాధన చేస్తాం. ఎలా సాధన చేస్తాం? హాయిగా కూర్చుంటాం, సుఖాసనంలో కూర్చుంటాం, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుంటాం. ఒకవేళ కుర్చీలో కూర్చుని ఉంటే మన రెండు చేతులు క్రాస్ చేసుకుంటాం. ఒక చక్కని ధ్యాన ముద్రలో కూర్చుంటాం. మనం హాయిగా కళ్ళు మూసుకుంటాం, రిలాక్స్డ్గా పెట్టుకుంటాం శరీరాన్ని. అంతర్ముఖులం అవుతాం. బాహ్యంలో ఏమీ లేదు. అంతర్ముఖంలో మనం వెళ్ళినప్పుడే మనం తెలుసుకుంటాం, మన గురించి మనం తెలుసుకుంటాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉంటాం. దీన్నే మనం శ్వాస మీద ధ్యాస అని అంటాం. ఆనాపానసతి ధ్యానము. లోపలికి వెళుతున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాసని పట్టుకుంటాం. ఈ ప్రక్రియని ఒక్కటే తెలుసుకుని శ్వాస మీద ధ్యాస అని మాత్రమే మనం చిలుక పలుకలు పడుకుతుంటే మనకి ఏమాత్రం ఉపయోగపడదు. ఈ శ్వాస మీద ధ్యాసని అభ్యసించాలి, సాధన చేయాలి, కూర్చొని చెయ్యాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి, గంటలు గంటలు కూర్చోవాలి, మనస్సు నిలపాలి, చిత్తవృత్తుల్ని నిరోధించాలి. చిత్తవృత్తి నిరోధ అనే స్థితిని పొందాలి. యోగ చిత్తవృత్తి నిరోధ. సెంచరీ కొట్టేశాడు పతంజలి మహర్షి. ఈ ఒక్క పాయింట్ చెప్పేసి సెంచరీ కొట్టాడు. క్రికెట్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఇది ఒక పెద్ద సెంచరీనే. ఎందుకు? ఎవ్వరు చెప్పలేనటువంటి ఒక చిన్న సూత్రంతో చెప్పేశారు. పతంజలి మహర్షి గారికి ఒక్కసారి చప్పట్లు కొడదాం. ఈ మనస్సు ఎప్పుడూ చలిస్తూ ఉంటుంది, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. నిలకడ లేదు, దానికి స్థిరత్వం లేదు, నిశ్చలత్వం లేదు. అది మనస్సు యొక్క దాని యొక్క ఫంక్షన్. అది ఎప్పుడు పని కాకుండా ఉండలేదు. కానీ పని చేయకుండా హాయిగా నిశ్చలంగా కూర్చోబెట్టాలి. అది మన ప్రయత్నం, మన సాధన. ఎవరైతే ఈ విధంగా మనస్సుని స్థిరంగా పెట్టి మనస్సుని నిల్పగలుగుతారో వారు మర్మజ్ఞులకు యోగి, అంటే యోగస్థితిని పొందుతారు. ఈ మనస్సు అనే క్షేత్రాన్ని దాటి ఆత్మక్షేత్రంలోకి అడుగు పెడతారు. అందుకే మనం సాధన చేయాలి. సాధన సాధన, ప్రతిరోజు సాధన, లేకపోతే శూన్యం. ఎంత సాధన చేస్తే ఎంత మన లోపలికి వెళ్తుంటే అన్ని మణులు, వజ్రాలు, బంగారము ఇవన్నీ దొరుకుతాయి. మనలో ఉండే మణులు, బంగారము, వజ్రాలు ఇవన్నీ కూడా జ్ఞానాలే, జ్ఞానరత్నాలు అంటాం. జ్ఞానరత్నాలు దొరుకుతాయి. ఇదే అనుభవైక జ్ఞానము, ఇదే కావాల్సింది. అనుభవం లేకపోతే శూన్యమే, అంతా కూడా శూన్యమే. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పిహెచ్డీలు చేసినా ఏమేమో చేస్తుంటారు మనుషులు, ఏమేమో చేస్తుంటారు. ఇది చదువుతామని, అది చదువుతామని. ఎందుకు? వేస్ట్. ఈ శ్వాస విద్యను పట్టుకోవాలి,
లోపలికి వెళ్ళి సాధన కూర్చోవాలి, సాధన చేయాలి. లేకపోతే మన వియోగ స్థితి, మనం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది మనలో, ట్రాన్స్ఫర్మేషన్ లేదు. పుస్తక జ్ఞానం మాత్రమే ఉంటుంది, అనుభవేక జ్ఞానం లేదు. అనుభవం లేకపోతే నా దుఃఖానికి మీరంతా బాధ్యులు, అందరి మీద మన దుఃఖం యొక్క, కొంతమంది వాళ్ళు దుఃఖపడినప్పుడల్లా కూడా వేరే వాళ్ళు తిట్టేస్తుంటారు. బయటకు తిట్టకపోయినా లోపల తిట్టుకుంటుంటారు, చాలా తిట్టుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దుఃఖానికి మిగతా వాళ్ళు కారణము అని అనుకుంటుంటారు. మన దుఃఖానికి మనమే కారణమని మనం తెలుసుకున్న రోజున మనలో మేల్కొల్పు జరుగుతుంది. మొదటి మేల్కొల్పు, మనం పడే ప్రతి బాధ, ప్రతి దుఃఖము, ప్రతి నొప్పి, శరీర బాధ కానీ ప్రతి ఒక్కదానికి బయట కారణం ఏమీ లేదు. ఏ బ్యాక్టీరియా వలన కాదు, ఏ వైరస్ వలన కాదు, మీ భార్య వలన కాదు, మీ భర్త వలన కాదు, మీ బిడ్డల వలన కాదు, మీ పొరుగింటి వలన కాదు, గవర్నమెంట్ వలన కాదు, ఎవరి వలన ఏ దుఃఖము మనకి బాహ్యం నుంచి దుఃఖం రావట్లేదు. అట్లా అనిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, కానీ అది రీజన్ కాదు. ఎవరైతే యోగస్థితిని పొందుతారో, ఆ ఆనందాన్ని పట్టుకుంటారో, ఆ ఆనందానికి హద్దులు లేవు. ఆనందము ఒక మహాసాగరమైనటువంటి ఆనంద స్థితి. ఆ ఆనంద స్థితిలో ఎప్పుడు కూడా ఆనందంతో ఉంటారు. ఎప్పుడు కూడా బయట బాహ్యంలో ఏమి జరిగినప్పటికీ, ఎవరు తిట్టినా కూడా వాళ్ళకి వాళ్ళ ఆనందం వాళ్ళదే. ఆ దుఃఖం అనే ఛాయలు పోయి ఉంటాయి. ఎందుకంటే ఆ అనుభవం వాళ్ళకి కలిగింది. మన అనుభవాన్ని పొందాలి. మన జీవితంలో ఎన్నెన్నో అనుభవాలు పొందుతున్నాం. బాహ్యంలో ఎన్నో అనుభవాలు, అన్ని మన అనుభవాలు మంచివే, చాలా గొప్ప విషయం. కానీ ఏ అనుభవం పొందితే మన అంతర అనుభవాలు, ఆత్మానుభవాలనే అనుభవాలు పొందకపోతే మనకి ఈ ఆత్మజ్ఞానము రాదు. ఈ ఆత్మానుభవాలను పొందాలి. నేను, మన అంతరంలో ఉన్న నేనుని మనం తెలుసుకున్నప్పుడే, ఆ అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ ఆనందం లోపల నుంచి వస్తుంది, జ్ఞానం లోపల నుంచి పుడుతుంది. బాహ్యం నుంచి మనం గడించిన ఏ జ్ఞానం కూడా ఊరికే తాత్కాలికంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం, నాకు తెలిసింది అనుకుంటాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే బాగుంటుంది, మనసుకి నాకేదో తెలుసుకున్నాననే భావన మనకు కలుగుతుంది. నేను చాలా గొప్ప చదువులు చదివేస్తాననే భావన కలుగుతుంది. చాలామంది అనుభవజ్ఞులు, ఆత్మానుభవం పొందిన వాళ్ళు మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు. బాలోన్మత్త పిశాచ స్థితిలో ఉంటారు. బాలోన్మత్త పిశాచ స్థితి అంటే వాళ్ళు ఎప్పుడు అజ్ఞాతవాసంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు సాధకులు, ఎప్పుడు నిజమైన సాధకులు ఎవరికి కనిపించకుండా, ఎవరు డిస్టర్బ్ చేయకపోతే బాగుంటుంది, మౌనంగా ఉంటారు, తక్కువ మాట్లాడతారు, ఎవరితో మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ టైంని చక్కగా యూటిలైజ్ చేసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు దొరుకుతుందా టైము, వాళ్ళ టైం దొరకడం అంటే చాలా గ్రేట్ లగ్జరీ. అది ఆ టైంని వినియోగించుకొని ఆ అజ్ఞాతవాసము ఎందుకు చేస్తారంటే, ఆ యోగులంతా కూడా సాధనలు చేసుకుంటారు. సాధన చేయాలి, సాధన చేయాలి. ఒకవేళ ఎవరైనా వాళ్ళ దగ్గరికి వస్తే ఒక చిన్నపిల్ల వాళ్ళలాగా ఉంటారు, వాళ్ళని చూసి వీళ్ళు చిన్నపిల్ల చేష్టలు ఉన్నాయి, వీళ్ళేమి యోగులు అని చెప్పి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతారు. లేకపోతే ఉన్మత్త స్థితి, పిచ్చి వాళ్ళ కర్ర పట్టుకుంటాడు, కొడతాడు అనమాట. దగ్గరకు వస్తుంటే కర్ర పెట్టుకొని ఇట్లా చూపిస్తాడు, రాళ్లతో కొడతాడని చూపిస్తాడు. ఎందుకు? వాళ్ళ అజ్ఞాతవాసం, వాళ్ళ సాధన ఏదైతే పరిపక్వత చెందుతుందో డిస్టర్బ్ కాకూడదు అని చెప్పి ఆ యోగులు తరుముతూ ఉంటారు. పిశాచ స్థితి, పిచ్చివాళ్లాగా ప్రవర్తిస్తుంటారు. కానీ వాళ్ళు అసలైన శిశులైన యోగులు. పిచ్చివాళ్ళుగా కనిపించినప్పటికీ, బాలురుగా కనిపించినప్పటికీ
ఉన్మత్తులుగా కనిపించినప్పటికీ వారు అసలైన శిశులైన అనుభవం కోసం ప్రయత్నం చేస్తున్న సాధకులు. వారు చాలా గొప్ప మాస్టర్స్. సో ఇన్ఫర్మేషన్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళాలి. ఇప్పుడుండే యుగాన్ని ఇన్ఫర్మేషన్ ఏజ్ అని అంటాం. ఇన్ఫర్మేషన్ ఏజ్. ఇప్పుడు మన చాట్ జీపీటీ ఉంది, లేకపోతే ఏఐ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆత్మ ఇంటెలిజెన్స్గా కన్వర్ట్ చేసుకోవాలి మనం. ఇంకొక ఏఐ, ఆర్టిఫిషియల్ కాదు, ఆత్మ, ఇంకొక ఏఐలోకి వెళ్ళాలి. ఈ ఏఐని మనం కన్సల్ట్ చేయకూడదు. ఆ ఏఐని, మన లోపల ఉన్న ఏఐని కలవాలి. మనలో ఉన్న ఆత్మ ఇంటెలిజెన్స్, ఏఐ, ఆ ఆత్మ నుంచి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ ఏఐని పట్టుకుంటే ఏమొస్తుంది? ఇన్ఫర్మేషన్ వస్తుంది. మన లోపల ఉన్న ఏఐని పట్టుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, పరివర్తన వస్తుంది, బొగ్గు వజ్రం అవుతుంది. ఒక అజ్ఞాని ఆత్మజ్ఞాని అవుతాడు, బ్రహ్మజ్ఞాని అవుతాడు. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఒకటే ఒక ఇన్ఫర్మేషన్. అంతటా సర్వత్రా దుఃఖం వ్యాపించి ఉంది. బుద్ధుడు చెప్పినటువంటి మొదటి సూత్రం. మనం అంతా చూసి ఈ లోకంలో ఎలా భావన చేస్తుంటామంటే, ఒక్కోసారి మనం అగ్ని ముట్టిస్తాం కదా, అగ్ని జ్వాలలు వస్తుంటాయి. కానీ ఈ అగ్ని జ్వాలను చూసి క్రిములు కీటకాలన్నీ కూడా ఆకర్షితులు అవుతాయి అన్నమాట. ఆకర్షితులయ్యి ఇది చాలా నాకు భోగాన్ని ఇస్తుందని దాని దగ్గరికి వెళ్ళి మంటల్లో పడి చనిపోతాయి. మనం ఈ భూమండలంలో కూడా మనం ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, అట్రాక్షన్స్. ఈ అట్రాక్షన్ ఏమనుకుంటామంటే ఇది భోగం, బాగా నాకు సుఖాన్ని ఇస్తుంది అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి మనం కూడా నాశనం అయిపోతుంది. ఇది బాహ్యంలో జరిగే ఒక ఎప్పుడు జరుగుతున్నటువంటి విషయం, మనకు తెలిసినటువంటిదే. బాహ్యంలో ఎంత జీవించాలో అంత జీవించాలి, అంతే. అంతర్ముఖులు కావాలి, మన లోపలికి వెళ్ళాలి, సాధన చేసుకోవాలి. ఎంత సాధన చేసుకుంటే అంత అనుభవం, ఆత్మానుభవం కలుగుతుంది. రమణ మహర్షి వారు 12 సంవత్సరాలు కదలలేదు, నిశ్చలంగా కూర్చున్నారు. సాధన చేశారు మాస్టరు. గొప్ప అనుభవాన్ని పొందారు. 12 సంవత్సరాలు ధ్యానం, ఏమీ లేదు, నిశ్చలంగా మనస్సు దాటి ఆత్మక్షేత్రంలో ఆ బ్రహ్మంగా జ్ఞానాన్ని పొందారు, లోకానికి అందించారు. ఆయన అందరికంటే తక్కువ మాట్లాడారు. ఎవరు తన దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఒకటే, నువ్వెవరో తెలుసుకో. నేనెవరిని అనేది ఒక్కటే నీకు కావాల్సింది, నేనెవరినో తెలుసుకోండి, అంతే. సో మన ప్రయత్నం అంతా కూడా ఈ సర్వత్రా వ్యాపించి ఉన్న దుఃఖమనే ఈ సాగరాన్ని, దీని నుంచి బయటపడి మనం ఆనంద సాగరం కింద మార్చుకోవడానికి, ఆనందంలోకి వెళ్ళడానికి మన ప్రయత్నం. ఆనందం ఎక్కడుంది? శాంతి ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది? ప్రేమ అంతా వెతుకుతున్నాం. ప్రేమ గురించి, ప్రేమ ఆప్యాయతలు ఎక్కడున్నాయని బాహ్యమంతా ఎతుకుతుంటాం. కానీ ఆ ప్రేమ స్వరూపమే మనమని మనం గుర్తించలేము. ఈ ఆత్మక్షేత్రంలోకి అడుగుపెట్టిన తర్వాతే నీలో ఉన్న ప్రేమే అందరిలో ఉన్న వాళ్ళు ప్రేమిస్తున్నారు అనే భావన కలుగజేస్తుంది. నీలో ఉంది ప్రేమ, నీలో ఉంది ఆనందం, నీలో ఉంది ప్రశాంతత. బాహ్యంలో వెతికేనంత వరకు
అనిపిస్తుంటుంది ఇక్కడ వెళ్తే నాకు ప్రశాంతత వస్తుంది. అన్ని తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే, తాత్కాలికం. ఒక దగ్గరికి వెళ్తాం, ఆ ప్లేస్లో వెళితే నాకు చాలా హాయిగా ఉంటుంది. ఎంతకాలం హాయిగా ఉంటుంది? కొంతకాలమే, ఒక వారం. ఆ వారం తర్వాత మళ్ళా నార్మల్. వెరీ తాత్కాలికం. అది తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు. వాటి కోసం మనం ప్రయత్నం చేయకూడదు. మన ఎనర్జీని, మన యొక్క ఎఫర్ట్ని, మన ప్రయత్నం, మన సాధనని ఏ డైరెక్షన్లో తిప్పాలి అంటే సాధన పట్టుకోవాలి. లోపలికి ఎలా వెళ్ళాలి, అంతర్ముఖం ఎలా చెందాలి, ఈ మనస్సును ఎలా నిలపాలి, నిశ్చల స్థితిలో ఎలా ఉండాలి, ఆత్మక్షేత్రంలో ఎలా అడుగు పెట్టాలి, ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్య అనిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, కుర్వవధానం మహదవధానం. జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. అన్నిటికంటే గొప్ప చదువు ఏంటి అని అడిగితే ఆయన చెప్పారు, ఇది ఈ ప్రాణం ఎలా ఉంది నీలో, ప్రాణాయామము, ఈ శ్వాస అనే ప్రాణశక్తి ఎలా వెళ్తుంది, లోపలికి వెళ్తుంది, ఇది దీని గురించి చదవాలి. ప్రత్యాహారం అంటే ఎలా అంతర్ముఖం కావాలి, ఎలా లోపలికి వెళ్ళాలి. నిత్య అనిత్య వివేక విచారము, వివేక బుద్ధిని కలిగి ఉండాలి. వివేక బుద్ధి ఎలా కలిగించుకోవచ్చు అనేది చదివే గొప్ప చదువు అంట. అంటే ఏది నిత్యము ఏది అనిత్యమో తెలుసుకోవాలి. నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైనటువంటి ఆత్మను తెలుసుకోవడానికే ఈ బుద్ధి ఉపయోగపడుతుంది, లేకపోతే వేస్ట్. చాలామంది వారి జీవితాలని, జన్మల్ని వేస్ట్ చేసుకుంటుంటారు. ఏం చేయాలో తెలియదు. ఒట్టి ఇన్ఫర్మేషన్ పట్టుకుంటే ఏమీ లేదు, బాహ్యంలో ఉంటాం, ఎప్పుడు సూపర్ఫిషియల్గా జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఈ బుద్ధి కలిగిన వాడు చక్కగా తన లోపలికి తను వెళ్తాడు. నిత్యంగా, సత్యంగా వెలుగుతున్నటువంటి మన ఆత్మ జ్యోతిని గురించి తెలుసుకోవడానికి లోపలికే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అంతర్ముఖులు కావడానికే ప్రయత్నం చేస్తాడు. టైం దొరికితే కళ్ళు మూసుకుంటాడు, సాధన చేస్తాడు, మౌనంలో ఉంటాడు. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఓన్లీ యోగులు, ఆత్మజ్ఞానం పొందిన వారు మాట్లాడితే అది భూషణం అంటారు. వాళ్ళ నుంచి వచ్చిన వాక్కులు అన్నీ భూషణాలే. అనుభవం లేకుండా మాట్లాడకుండా ఉండాలి, తక్కువ మాట్లాడాలి. అనుభవం వచ్చిన తర్వాత మాట్లాడచ్చు, అనుభవాన్ని పొంది మాట్లాడాలి. సో అనుభవం లేకుండా మాట్లాడితే అవన్నీ, ఆ పలుకులన్నీ కూడా చిలక పలుకులే. చిలక పలుకులు వేస్టు. చిలక పలుకులు పడిగారని అర్జునుడిని ఆ మహాభారత యుద్ధంలో భగవద్గీత శ్రీకృష్ణులు వారు అందించే సమయంలో అర్జునులు వారు చిలుక పలుకులు పడుగుతున్నారు. నేను యుద్ధం చేయను, ఇదన్నీ కర్మలు అంటుకుంటాయి, అది ఇది తెలిసిన వాళ్ళలాగా చెప్తుంటే వారించాడు. అర్జునుడిని కొంచెం చెంప చెల్లుమనేట్లు మరి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అనుభవం లేకుండా మాట్లాడుతున్నావు, నీకు ఏ జ్ఞానం లేదు, నువ్వు మాట్లాడుతున్నావు. జ్ఞానులు మాట్లాడాలి. అనుభవ జ్ఞానం లేకపోతే మాట్లాడకూడదు, చిలుక పలుకులు అవుతాయి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంబుగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్టు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. అంటే అల్పుడు అంటే ఏంటి అంటే ఎన్నో విధాలుగా దీని తాత్పర్యాన్ని, దీని యొక్క అంతరార్థాన్ని తెలుసుకోవచ్చు. అల్పుడు అంటే అల్ప బుద్ధి కలిగిన వాడు అనుకోవచ్చు, లేకపోతే అనుభవ శూన్యం,
అనుభవం లేకుండా మాట్లాడేవాడు కూడా అల్పుడే. అనుభవం లేదు, వాడు వచ్చినట్టు చాలా చెప్పేస్తుంటాడు, ఇది అది థియరిటికల్ నాలెడ్జ్ చెప్పేస్తుంటాడు, అది వాళ్ళని కూడా అల్పులే అంటారు. అల్పుడు చాలా గొప్పగా మాట్లాడుతాడు, పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేస్తుంటారు అల్పులు. కంచు ఎలా శబ్దం వస్తుంది, పెద్ద పెద్దగా స్పీచ్ల్లో మైకుల్లో చెప్తుంటారు. ఆడంబరాలు ఎప్పుడు అల్పుడెప్పుడు కూడా ఆడంబరాలు, గొప్పలు చెప్పుకుంటారు, వాళ్ళ గొప్పలు, నేను ఇది చేశాను, అది చేశాను, నేను ఇది చేశాను, అది చేశానని. కానీ నిజమైన అనుభవజ్ఞుడు, సజ్జనుడు, సత్యం తెలిసిన జనులు, సత్యం తెలుసుకున్న వారు ఎప్పుడు కూడా చల్లగా మాట్లాడతారంట. ఈ చల్లగా అనే పదానికి కూడా ఎన్నో పర్యాయ పదాలు, మనం దాని అంతరార్థాలని మనం గ్రహించవచ్చు. చల్లగా అంటే మాట్లాడాల్సిన అవసరం ఉంటేనే మాట్లాడతారు, లేకపోతే మౌనం, లేకపోతే చాలా మృదువుగా సత్యమే పలకాలి. ఈ నోటితో సత్యంతోనే మాట్లాడాలి. లోపల ఏది అనుభవం ఉందో దాంతోనే మాట్లాడాలి, అనుభవంతో మాట్లాడాలి. మనం అనుభవం లేకుండా మాట్లాడకూడదు, అంతే. సజ్జనుండు పలుకు చల్లగాను. సో మనం ఎప్పుడు కూడా వేమనాచార్యులు వీరంతా కూడా ఎంతో మార్గదర్శకులు. ఇవన్నీ చెప్పకనే చెప్పారు, ఇవన్నీ ఎన్నో శ్లోకాలు మనకి అందరికీ అర్థమయ్యే రీతిలో. ఇదేమి సంస్కృత భాష లేకుండా, పాండిత్యం ఏమీ లేదు దీనిలో. మనమే సంస్కృత భాష నేర్చుకోక్కర్లేదు, చాలా సులభమైనటువంటి భాషలో వేమనాచార్యుల వారు చెప్పారు. అందుకే సాధన సాధన సాధన, కూర్చోవాలి, ఒక దగ్గర కూర్చోవాలి, సాధన చెయ్యాలి. టైం దొరికినప్పుడల్లా సాధన చేసుకోవాలి, ఎరుకలో ఉండాలి, ఎరుక ప్రాక్టీస్ చేయాలి. మన లోపలికి వెళ్ళడానికి మార్గం మనకు తెలిసినప్పుడు ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. లోపలికి వెళ్ళడానికి మార్గం శ్వాస. ఈ శ్వాస మీద ధ్యాస చెప్పడానికి చాలా సులభం. ఇది చెయ్యాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎవరు చేసినా కూడా వాళ్ళు గొప్ప యోగులు అవుతారు. ఎవరు ప్రాక్టీస్ చేస్తారో శ్వాస మీద ధ్యాస, ఆలోచన రాహిత్య స్థితి, చిత్తవృత్తుల్ని నిరోధించడం అనే ఈ అనుభవాన్ని ఎవరైతే పొందుతూ ఉంటారో లోపలికి వెళ్ళిపోతారు. ఆత్మజ్ఞానులుగా బయటికి వాళ్ళు మళ్ళా తిరిగి ఆనందంగా బయటకు వస్తారు. అందుకే సాధన. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ కాన్సెప్ట్స్ని మనం ఎప్పుడు కూడా క్యారీ చేద్దాం. చిలుక పలుకులు సత్యవాక్కులు అనే ఈ కాన్సెప్ట్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ నో ఇంటూ, ట్రాన్స్ఫర్మేషన్ ఎస్ సిగ్నల్. ట్రాన్స్ఫర్మేషన్ కోసమే మన ప్రయత్నం, ఇన్ఫర్మేషన్ కోసం కాదు. ఇన్ఫర్మేషన్ ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి, అంతే, ఎక్కువ అక్కర్లేదు. మనమేం పిహెచ్డీలు ఏమి చేయక్కర్లేదు, ఏ లాంగ్వేజు అవసరం లేదు, ఏ భాష నేర్చుకోక్కర్లేదు. మన ఆత్మ భాష తెలుసుకోవాలి, మన లోపలికి వెళ్ళాలి. మన లోపల ఉంది మొత్తం. మనల్ని మనం తక్కువగా చూసుకోకూడదు ఎప్పుడు కూడా. చాలామంది అనుకుంటారు నేను సరిగ్గా చదవను కూడా చదవలేదు, స్కూల్లో కూడా మానేశాను, కాలేజ్ చదవలేదు, యూనివర్సిటీకి వెళ్ళలేదు, మిగతా వాళ్ళు చాలా బాగా చదువులు. ఆ చదువులు కాదు, ఇక్కడ ఆత్మ చదువు. ఏ చదువు చదివితే ఇంకా వేరే చదువులన్నీ కూడా చదవకుండానే హాయిగా ఆనందంగా జీవించవచ్చో ఆ చదువును పట్టుకోవాలి. ఆ చదువే ఈ చదువు, శ్వాస చదువు, ఈ విద్య, ఇది ఆత్మ విద్య.
మీరు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ, ఇది బ్రహ్మజ్ఞానపీఠం, ఇది సాధనా స్థలం. ఇక్కడ సాధన చేసుకోవడానికి, ఇక్కడ థియరిటికల్ నాలెడ్జ్ కోసమే కాదు. థియరిటికల్ నాలెడ్జ్ చెప్పబడుతుంది, కానీ దానికంటే ఎక్కువ ప్రాక్టీస్ మీదే మనము ఎంఫసిస్ చేస్తాం. దాని మీదే మనము నొక్కి ఒక్కాణించి చెప్తాం. సాధన చెయ్యాలి, సాధన చెయ్యాలి, సాధన చెయ్యాలి, సాధన చేసుకోవాలి. ఇక్కడంతా సాధనం చేసుకోవడానికే మనం ఇక్కడికి వస్తుంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే గోల్స్ ఉండొచ్చు, కానీ ఎలాంటి గోల్స్ ఉండాలి? స్టెప్ బై స్టెప్ గోల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా, లేకపోతే ఒక నెలలో నేను ఆత్మజ్ఞానం పొందేసేయాలి, అట్లాంటి అక్కర్లేదు. ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎగరగలదా అనే ఒక సామెత ఉంది కదా. అంటే ఇక్కడ ఒక్క స్టెప్పే వేసుకోలేక మనము స్వర్గానికి వెళ్తాను, ఇది బ్రహ్మజ్ఞానం అయి కాదు. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి మనము. ఫస్ట్ స్టెప్ శ్వాస మీద ధ్యాస, మనస్సు నిలవాలి. మనస్సు జీరో స్థితిని మనం ఎప్పుడు పొందగలగాలి. ఎప్పుడు ధ్యానం కూర్చున్నా కూడా మనసు నిలిచిపోవాలి. ఆ శ్వాసని ఎంత గట్టిగా పట్టుకోవాలంటే ఆ శ్వాసే మనల్ని లోపల తీసుకువెళ్తుంది. ఈ శ్వాసే శక్తి, ఈ శ్వాసే చైతన్యము, శ్వాసే అన్నిట్లో ఈ శ్వాసే ఉంది, ఈ వాయువే. ఇది నేర్పిస్తుంది మనకు మొత్తం. ఏం చదవాలో అన్ని చదువుల్ని నేర్పిస్తుంది. కానీ ఫస్ట్ స్టెప్ ఈ ఉట్టిని కొట్టాలి. ఫస్ట్ ఈ శ్వాస అనే ఉట్టిని పట్టుకోవాలి, ఈ ఉట్టిని కొట్టాలి. అప్పుడు ఈ శ్వాస స్వర్గానికి దారి చూపిస్తుంది. మనలో అమరత్వము, స్వర్గము అనేది ఒకటి ఉంది. ఆ స్వర్గానికి దారి ఈ శ్వాసే చూపిస్తుంది. స్వర్గం అంటే ఏంటి? స్వర్గము నరకం ఇక్కడే ఉన్నాయి, ఎక్కడో లేవు. నువ్వు ఆనందంగా ఉంటే అదే స్వర్గం, నువ్వు దుఃఖంలో ఉన్నావా అదే నరకం. రోజు అనుభవిస్తున్నాం కదా మనం ఆ సుఖ దుఃఖాలు, స్వర్గ నరకాల యొక్క అనుభవాన్ని ఎప్పుడు మనం పొందుతున్నాం ఇక్కడే. మరి ఆ అనుభవం లేకుండా ఎవరు ఉండరు. ఈ భూములలో అందరూ పొందుతుంటారు, కానీ ఎప్పుడు కూడా ఏ అనుభవాన్ని పొంది ఆత్మజ్ఞానం పొందిన వారికి ఎప్పుడు కూడా ఆ స్వర్గంలోనే ఉంటారు. ఎప్పుడు నిరంతరం ఆనందమే ఆనందం. మరణం వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. మరణం నేను 2 రోజుల్లో నేను తీసుకెళ్ళిపోతున్నాను, మరణం కూడా వచ్చి మీ దగ్గరే ఉంటుంది. ఆ సమయంలో కూడా ఆనందమే ఆనందం. చనిపోతున్నాననే బాధే లేదు. వీళ్ళని వదిలేసి వెళ్తున్నాను, నా సంపద వదిలేసి వెళ్తున్నాను, నా కారు వదిలేసి వెళ్తున్నాను, నా వస్తువులన్నీ ఇక్కడ ఉండిపోతాయి. ఎట్లా? ఒక్క బ్యాగ్ కూడా మనం తీసుకెళ్ళాం, ఏమీ తీసుకెళ్ళాం. మళ్ళీ నాతో పాటు మీరు కూడా రండి, నేను ఒక్కడనే వెళ్ళలేను. మామూలుగా ఇక్కడ తోడు అంటాం అనమాట. తోడు కావాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే నాతో తోడురా. అక్కడ తోడు లేదు. మరణం తర్వాత తోడే లేదు, మీరు ఒక్కళ్ళే జర్నీ. ధ్యానం కూడా అంతే, మీతో తోడు ఎవ్వరూ ఉండరు. మీ లోపలికి మీరు వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళే. చాలా మంది నేను ఏకాకిని అనుకుంటారు. నేను ఒంటరి వాడిని అనే ఆ ఒంటరితనం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ఆ ఒంటరిగా చేసే జర్నీనే ఈ యొక్క ఆత్మ చేసే జర్నీ. మన లోపలికి అంతర్ముఖులమైనప్పుడు అక్కడంతా ఒంటరితనమే. ఒంటరిగా ఒక యోగి సాధనలు చేస్తుంటాడు, ఒంటరిగానే ఉండాలి. ఎవ్వరు ఉండరు. ఆ ఏకాకిగా ఉన్నప్పుడు మాత్రమే మన లోపలికి మనం వెళ్తాం. మన గురించి మనం తెలుసుకోవడానికి ఇదే ఉపయోగపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇన్ని మాటలు చెప్పుకున్నాం, మరి సాధన కూడా చేద్దాం, కొంచెం సేపు చేద్దాం. ఓకే, అందరూ కూడా హాయిగా కూర్చుందాం. మై డియర్ ఫ్రెండ్స్, హాయిగా కూర్చోవాలి.
రెండు చేతులు కలిపి కట్టుకోండి. కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటే కళ్ళద్దాలు తీసేసేయండి, పక్కన పెట్టాలి. రెండు కళ్ళు కూడా మనం మూసుకోవాలి. ఎందుకంటే అంతర్ముఖం చెందాలంటే ఈ బహిర్ముఖంగా బాహ్యంలో ఉన్నాం ఇంతవరకు మన పంచ జ్ఞానేంద్రియాలని ఉపయోగిస్తూ. వాటిని అంతర్ముఖం చెందించుకోవడానికి ప్రధానమైనటువంటి ఈ యొక్క పర్సెప్చువల్ ఆర్గన్ మన నేత్రం, మన విజన్. అందుకే మన కళ్ళని మూసుకోవాలి. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం గమనించాలి. సహజంగా సరళంగా జరుగుతున్న శ్వాసలను మనం గమనిస్తూ ఉండాలి, అంతే. మనస్సులో ఆలోచనలు కదిలినప్పుడు మనస్సు మన భూతకాలంలోకి, లేకపోతే ఈ వర్తమానం గురించి, లేకపోతే భవిష్యత్తు గురించి ఎప్పుడు కూడా ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు వెంటనే ఎరుకని కలిగి ఉండి మన ధ్యాసను శ్వాస మీదకు మరల్చాలి. ఆలోచనలు కాకుండా శ్వాస మీదకు ధ్యాసను మరల్చాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస, లోపలికి వెళుతున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాస. ఎంత హాయిగా ఉంటుందో శ్వాసను గమనిస్తూ ఉంటే. ఎంతో సూక్ష్మంగా ఉన్న ఈ శ్వాస ఎంత మహా అద్భుతమో. మరి ఈరోజు ఈ శ్వాసతో మనం ఏకమై శ్వాసను గమనిస్తూ, ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ మనస్సుని నిశ్చలం చేసుకుందాం. ఏ ఆలోచనలు లేనటువంటి స్థితి.
లోపలికి వెళుతున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాస. మనస్సు ఖాళీ అయ్యే కొద్దీ సూక్ష్మమవుతున్నటువంటి శ్వాస, చిన్నదవుతున్నటువంటి శ్వాస గమనిస్తూ ఉండండి. ఒక సాక్షిగా ఉండాలి. మనస్సు ఎంత శూన్యమవుతుందో మన శ్వాస అంత చిన్నదవుతూ ఉంటుంది. ఆఖరి 3 నిమిషాలు మై డియర్ ఫ్రెండ్స్.
2 నిమిషాలు మై డియర్ ఫ్రెండ్స్. సాక్షిభావంలో మనలో ఏం జరుగుతుందో గమనిస్తూ, మన సుశూన్యమైన ఈ స్థితిని గమనిస్తూ, ఎరుకని కలిగి ఉంటూ, ఆఖరి 1 నిమిషం ముప్పై సెకండ్లు. ఆఖరి 15 సెకండ్లు. ఐదు సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు చాలా నిదానంగా ఈ బాహ్యంలోకి ఒక గొప్ప ఆనందానుభూతితో, ఒక చిరునవ్వుతో మీరు బాహ్యంలో రావడానికి ప్రయత్నం చేయండి. మీ 2 చేతుల్ని కూడా కళ్ళ మీద కొన్ని క్షణాలు అలా తాకి ఉంచి, తొందర ఏమీ లేదు బాహ్యంలో రావడానికి, నిదానంగా రావాలి. ఒక స్లో ట్రాన్సిషన్ అన్నమాట. ఒక ఆనందానుభూతితో, ఒక చిరునవ్వుతో మనం బాహ్యంలోకి వద్దాం. నిదానంగా